ఎవరున్నారు పెద్ద మనుషులు ఎవరున్నారే అప్పుడు సాగు చేసిన వాళ్ళు? పెద్ద మనుషులు ఎవరున్నారు పాత వాళ్ళు? ఏమే ఎంత ఎంత వయసు? వయసా 73. ఏం పని చేస్తున్నారు? నేను వ్యవసాయం చేసేది అన్న. వ్యవసాయం చేసేది. ఏం సాగు చేసేది అందులో? అలా అది టమాటా తోట అది ఇది పెట్టేది, బీరకాయలు శనగలు అంతా పెట్టేది. ఏం పేరు నీ పేరు? సాయిలు. సాయిలు. ఎన్ని ఎకరాలలో చేసేది నువ్వు అందులో? ఎన్ని ఎకరాల? 10 ఎకరాలలో చేసేది. 10 ఎకరాలలో చేసేది. ఇప్పుడు ఎట్లా ఎప్పుడు నిన్ను బయటికి గెంటేసారు అలా నుంచి? బయటికి గెంటేసింది అప్పుడే గెంటేసింది ఆయన. ఈ రాజకీయం వచ్చినప్పుడే గెంటేసారు. ఈ రాజకీయం కాదు, ఈ కాంగ్రెస్ వచ్చినప్పుడు కాదు, వీళ్ళు వచ్చినప్పుడే గెంటేసారు. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చినప్పుడు అదే అప్పుడు గెంటేసి ఇప్పుడు వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారుగా. వాళ్ళకంతే వీళ్ళకంతే రెండు దొంగలే. ఇప్పుడు వీళ్ళు రారు వాళ్ళు రారు. ఇప్పుడు దీని గురించి ఒక్కరోజు వార్త వేసి మళ్ళీ మాట్లాడతలేరు కదా ఎవరు? ఏం మాట్లాడతలేరు వాళ్ళు. మీ ఎమ్మెల్యే ఎవరు? ఈవిడ మరి సబితా ఇంద్రారెడ్డినా? మరి ఆమెకు తెలియదా ఇది? 5-6 సార్లు పోయినాము. ఏమంటది చేస్తా పోరి అన్నది ఆమె లోపలికే చేసింది. ఆమె దగ్గరికి పోయినాము. అప్పుడు పోయినాము 4-5 సార్లు తిరిగినాము. మొత్తం బ్లూ షీట్లు వేసి పడేసిరా? మరి ఊరే సర్పంచ్ ఎవరైనా? అరే మన మున్సిపాలిటీ అయిందా? మొన్న ఎలక్షన్లు కాలే? గ్రేటర్ హైదరాబాద్ అయిందా? బోర్డు కూడా వేసాము. బోర్డు కూడా 10 ఏళ్ళ నుంచి బోర్డు ఉన్నాయి సార్. 10 ఏళ్ళ నుంచి బోర్డు వేసి నడిపిస్తుంటే ఏం చేసి 2 బోర్డు వేసినాము. వ్యవసాయం ఒడ్లు అన్ని పడినాయి, పంట కూరగాయలు అంతుంటే ఏం చేసి రోజులకు 2 బోర్డు తలగబెట్టిరు. ఎప్పుడు చూసినా బొంతాలు ఆ పొలాల చుట్టే తిరుగుతారు. అరే బోర్డు తలిగిపోయినాయి అని ఏం చేసాము, ఆ బోర్ బీక్పించాం సార్. బోర్ బీక్పించి ఏం చేసాము, కట్టించుకొచ్చాం. కట్టించే వరకు రాయేసిరు అన్న. మళ్ళీ రాయబడేసారు. రాయున్నా సార్ అని సిఐకి చెప్పినాం. అయ్యా నాకు బోన్సారు బోని సెల్లరు మమ్మల్ని ఏం సంగతి అంటే మీరు బోర్ కొండపోయి సాఫ్ చేసుకోరు అన్నారు. ఏ సంవత్సరంలో జరిగింది ఇది? 2020. అయితే మళ్ళీ బోర్వెల్ తీసుకొని రాయి సాఫ్ చేసుకున్నాం. బోర్ దించుదామంటే బోన్సార్ మొత్తం చుట్టుకుపోయారు మమ్మల్ని. చుట్టుకుపోయారు. ఇక ఏమన్నా అనే వరకు పోలీసులకు వచ్చేసి ఇప్పుడు వీళ్ళు తిట్టుకుంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని ఇప్పుడు ఎవరు అందరు ఉన్నారు? ఇలా అందరు ఉన్నారు సార్, అందరు ఉన్నారు. ఆ పంట పొలాలు ఉన్నాయి, బోర్డు అట్నే ఉన్నాయి, 7 ఎండిపోయినాయి, బోయిలు అక్కడనే పోయినాయి. చాలా బాధలు పెడుతున్నారు. అంటే పోలీసులు సార్, అంటే పోలీసు. ఇప్పుడు మీకు లోపలికి పోవడానికి కూడా లేదు కదా మొత్తం? లేదు, తాళం వేసి సార్. ఇప్పుడు మన నుంచి తాళం వేసారు, అప్పుడే తాళం వేసారు. మనం ఇంట్లోకి రానియరు. ఓ గుడికి పోనియరు. గుళ్ళు ఉన్నాయి మనకు. ఆంజనేయ గుడి ఉంది, పోషమ్మ గుడి ఉంది. ముత్తాతల కాడికి వెళ్ళి మొక్కుతుంటాం, పోతుంటాం. ఆ గుళ్ళ కాడు కూడా పోకుండా మమ్మల్ని చేసారు సార్. మాకు ఎటువంటి భూమిని న్యాయం చేయండి. ఊరోళ్ళంతా కొట్లాడితే ఎంతసేపు ఇది మొత్తం వాడు అంతా వదులుకొని పారిపోవాలి. ప్రతి కౌన్సిలరు, ప్రతి నాయకుడు, ప్రతి బీజేపీ నాయకుడు అంతా అమ్ముడు పోయారు సార్. వీళ్ళంతా అమ్ముడు పోయారు. వీళ్ళు మామూలు ఎలాంటి స్పందించరు. పోలీసులు రావాలి, ఇంకా రాలేదేమో. రాలంటే ఇప్పుడు పోవచ్చు, ఫోన్లు అప్పుడే పోవచ్చు. ఇక వాళ్ళు వస్తే మమ్మల్ని మన ఉట్టిన గుడికి ఆడిపోయినాం. 5 మంది మీద కేసు బుక్ చేసారు సార్. ఇది ఎలాంటి చర్య తీసుకున్నారో న్యాయం చేయండి సార్. మీరు పెద్ద మనిషి ఏం పేరు? ఇబ్రాహిం. ఎన్ని ఎకరాలు ఉండే మీకు? మాకు 5 ఎకరాలు ఉండే. 5 ఎకరాలు ఉండే. ఏం చేసేది లోపల? వ్యవసాయం చేసేది. ఆయందాలు, జొన్నలు, ఉలువలు ఇవన్నీ అలుకుతుంటాం. అది వచ్చేయి అన్ని పుష్కే. ఇక అంతా కొన్ని మంది కూడా బోర్లు కూడా వేసారు, బాయిలు కూడా తవ్వారు. అవన్నీ ఉన్నాయి మంచిగా. ఇక ప్రసాదం చేసుకుంటూ పనులు కట్టుకు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యన 2000 ఉచితాల కన్నా అవన్నీ దొరకొచ్చేసి అందరినీ కలిపి వీళ్ళందరికీ ఏదో భయపట్టించేసి అందరినీ జరిపాడు. రేటు పెరిగింది, జరిపేసేసి. ఎప్పుడు వచ్చినా మేము అట్లా పోగానే 100 మంది పోలీసు వాళ్ళని చేస్తాడు. వాళ్ళు తుపాకులు తీసుకొని వచ్చేసరికి భయం ఎట్లుంటది. డైరెక్ట్ పోలీసులు వస్తారా? డైరెక్ట్ పోలీసులే వస్తారు. ఎవరు రారు, వాళ్ళే ముందు వస్తారు. తరుముతానే ఉంటారు ఇక కట్టెలతో. ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి పోతే ఏమన్నాడు? కలెక్టర్ దగ్గరికి పోతే మీ ఉండు ఎక్కడ కాదని ఆయన అంటాడు. లోకల్ ఎంఆర్ఓ ఏమంటాడు, ఆర్డీఓ ఏమంటాడు, వీళ్ళు అధికారులు ఎమ్మెల్యే ఏమంటారంటే మాట్లాడదాం అని అంటది. అంతే ఇక అంటది. ఇక అదే ఒకటి సంజాయిస్తే వెళ్ళిపోతారు. ఇప్పుడు అపోజిషన్ లీడర్లు ఉన్నారు కదా, ఎవరు ఆయన? మహేశ్వరం, అందల శ్రీరాములు బీజేపీ, కాంగ్రెస్ కిచెన్ ఆయన పెద్దగా ఉందాడ వర్టెక్స్, పెద్ద దందా ఉంది అనేది. మరి ఎవరు రారా? మరి అందల శ్రీరాములు ఎందుకు రాడు? రావాలిగా మరి. అందల శ్రీరాములు రావాలి. కిచెన్ దాని పోయినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చేసి అక్కడనే బిరకేసుకురు. ఆయన వీళ్ళందరూ వేసి ఎవరు మన సీఎల్ అందరు కలిసి వాళ్ళ ఇంటి దగ్గరనే అక్కడనే చేసేది. ఎవరు రానియలే, ఆడికెళ్ళే రానియలే ఆయన. కిచెన్ గారు లక్ష్మారెడ్డి ఎక్కడ పోయా? ఇక ఆయన మేము పోతున్నాం వస్తానట్టు చెప్తానండి. నిన్న పోయినా ఏమంటాడు కలిస్తే?
తెలిస్తే ఎంఆర్ఓ మేడం ఫోన్ చేసి రిపోర్ట్ అడిగిండు. తర్వాత పోలీస్ స్టేషన్కి ఏసీపీ గారికి ఫోన్ చేసి సార్ దీని మీద ఒకసారి రివ్యూ చేయండి అని చెప్పేసి చెప్పిండు అంతవరకు. సార్ ఇది ఒకసారి చూడండి సార్ ఈ డాక్యుమెంట్ క్లియర్గా 1991 పీరియడ్లో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీలకి ఎవరైతే బీద బిక్కి ఉన్నారో వాళ్ళందరూ ఓపెన్ బోర్వెల్స్ చేసుకోవడానికి శాంక్షన్ చేసినటువంటి శాంక్షన్ ఆర్డర్ ఇది. ఇదే సర్వే నెంబర్ సార్ ఇది. ఇగో ఇక్కడ మీరు చూస్తుంది జవహర్ రోజ్గార్ యోజనలో భాగంగా ఇచ్చినటువంటిది ఇది. అప్పటికే 23,400 రూపాయలు మాకు శాంక్షన్. దీని వెనకాల అప్పుడు డబ్బులు కూడా శాంక్షన్ అయ్యాయి వాడుకున్నాం. ఇగో మా కరెంట్ బిల్లులు ఇదే సైట్లో ఇదే సర్వే నెంబర్లో ఇన్ని ఉన్నా కూడా మేమంతా అన్యాయం అయిపోతుంటాం ఎప్పుడు చూడు. అసలు ఇది ఏమంటారంటే గవర్నమెంట్ కి రియల్ ఎస్టేట్ మాఫియాకి మధ్య గొడవలాగా చూస్తున్నారు. రైతులు వెళ్ళిపోయారు. ప్రైవేట్ పార్టీ వాళ్ళేమో పట్టా భూమి అంటారు, గవర్నమెంట్ వాళ్ళేమో గవర్నమెంట్ భూమి అంటారు. ఆడోళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఏమమ్మా మీదేనా భూమి ఇది? మాదే భూమి మాదే. మా భూమిలోకి రాకుండా ఎక్కడనో ఊళ్ళు తిమ్మపురం ఈడికెళ్ళి 50 కిలోమీటర్లు ఉంటుంది. ఆ రాజాన ₹1 కోటి ఎక్కడ పోతుంది? ఇసండి మా భూమిలో అసలు గవర్నమెంట్ భూమే. మాకు రూపాయి ఇయ్యాడు. మరి ఎట్లా చేయాలి మేము? మళ్ళీ రానియ్యాడు. అది ఇట్లా చేస్తున్నాను. పోలీసు వాళ్ళు వస్తే పోలీసు వాళ్ళు ఇటుకొస్తే పోలీసు వాళ్ళకి కూడా కట్టేసుకున్నావు. పోలీసు వాళ్ళు కూడా నీ మాటినమ్మా. రాగన్నగూడెం పద్మ. మేము ఆ జొన్నలు వేసినాము, కందులు వేసినాము, ఆయిందాలు వేసినాము, పుంటి కూర అలికినాము, ఉలువలు అలికినాము. ఈడికెళ్ళి విక్కపోయి రైతు అది మదనపేటల మండీలో అమ్ముకొచ్చుకున్న వాళ్ళం. మా అత్తమామ చేసారు సార్. మా అత్తమామ వ్యవసాయం మేము అలసరిగా మేము కూడా బాధపడి మేము చేసినాం. ఇప్పటిదాకా కూడా చేసినాం. ఇప్పుడు మమ్మల్ని చిలకలకు పోదామంటే రాణిస్తలేడు, గుడికాడికి పోదామంటే రాణిస్తలేడు. మరి ఎట్లా ఏమేమి గుళ్ళు ఉన్నాయమ్మా? ఆల్పశం ఉంది, హనుమల్ల గుడి ఉంది, నింగమయ్య గుట్టు ఉంది, పెద్దమ్మ ఉంది. మేము ఎప్పుడు ఏమన్నా ఆడ జొన్న చేను వేసినా కానీ ఆడ కొబ్బరికాయ కొట్టుకొచ్చి మేము జొన్న కంకి ఏరుకునేది. అంత పవర్ఫుల్ మాకు పాలిపోసామా. ఆ గుడికాడికి రాణిస్తలేవు. ఎందుకు రానియవు? మా భూములు మాకు కావాలి కదా. ఎక్కడో ఊళ్ళకి అంత రేట్లు ఇస్తారు. మా ఊరికి మాకు ఎందుకు న్యాయం చేయరు? ఏ ప్రభుత్వం న్యాయం చేయదు. పోలీసు ఆయన దగ్గర కొత్త పోలీసు ఆయన కూడా నీ మాటనే మాట్లాడుతుండు. ఆ మాట ఎవరు మాట్లాడరా? మీరు రాగానే పోలీసులు వస్తారా? వస్తారు. మమ్మల్ని రానియరు, మమ్మల్ని అడుగుంటారు. మేము ఆడలం భయపడమా పోలీసులను చూసి? ఇసంటే మగవాళ్ళు పోతేనే వాళ్ళ మీద అరెస్ట్ చేస్తారు. ఆడల ముందుకు వస్తేనేమో మేము పోలీసులమ్మా ఎందుకోవాలని మేము అనుకుంటుంది. ఇది చదవలేని బుద్ధులకు అవతారం చేస్తారా మమ్మల్ని? చెప్పు. రోడ్ల పాలు చేసిరు ఇప్పుడు మమ్మల్ని. మాకు 12 ఎకరాలు ఉంది సార్. మాది అందరిది కలిపి 12 ఎకరాలు. బయట ఏది లేదు, ఆస్తి తప్ప ఇంకేరే ఆస్తి లేదు మాకు. అదే మా ఆస్తి. మాకు రావాలి, మా భూమి మాకు రావాలి సారు. మీకు ఎంత బాధ అయినా మా పానమైన ఇస్తాం ఇడ. మా పానమైనా పోయినా సరే ఉంది. నా పానం పోయినా నా పిల్లలైనా బతరేమో. నువ్వు ఎందుకు ఇట్లా మోసం చేస్తున్నావు చెప్పు. ఇలా కాదు నిన్న కాదు నువ్వు ఊరోళ్ళు న్యాయం జరగాలని మేము పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ ఆయన కూడా నీ మాటనే మాట్లాడేవాడు. వాడు మెగా కృష్ణారెడ్డి అనేట ఆయన ఎవరు? వాడు శిల్పామోహన్ రెడ్డి ఎవరు? ఈ సంబంధం ఏంది? మీ ఊరికి సంబంధం ఏంది? నాకు ఎవరు తెలియదు. మా భూమి మాకే తెలుసు. మా దగ్గరకు వచ్చిన ఇప్పుడు బీజేపీ వాళ్ళకు కూడా మేము ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు లోపల గుళ్ళు ఉన్నాయట. ఇప్పుడు పలానా చోట హనుమాన్ టెంపుల్లో ఏదైనా ఇబ్బంది జరిగితే మీరు ఆడదాకపోతారు కదా. ఇలా పోషమ్మ గుడి ఉంది, హనుమాన్ గుడి ఉంది, ఇంకేం గుడి ఉంది, పెద్దమ్మ గుడి ఉంది, మాంకాళి గుడి ఉంది, లింగమయ్య గుట్ట ఉన్నది. జాతర ఏదట. ఇప్పుడు బండి సంజయ్ రావాలి ఇడికి. బండి సంజయ్ వచ్చి మొత్తం నీ కార్యకర్తలతోటి ఈ షీట్లు మొత్తం కూడా బీకాలి. ఎందుకంటే లోపల దేవతలు ఉన్నారు కదా. మీకు చాలా భక్తి కదా, ధర్మాన్ని రక్షించే మహానుభావులు కదా మీరంతా. మరి సెలెక్టెడ్గా ఎందుకు పోతారు? రంజిత్ రెడ్డి కూలగొట్టిన హనుమాన్ టెంపుల్ దగ్గరికి పోవు. మరి వీడికి రావాలి కదా. ఇప్పుడు ఇక్కడ మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, శిల్పా మోహన్ రెడ్డి ఉన్నాడు, ఇంకోడో కోహినూరోడు ఉన్నాడు, ఇంకెవడో ఉన్నాడు. మరి వీళ్ళ దగ్గరికి ఎందుకు రారు? మీరు? బతుకమ్మ పూజంపనియలే పోలీసు వాళ్ళు. బతుకమ్మ పూజంపనియలేదు. ఏడికి ఇట్లా తుమ్మికూర ఎడతాను రానియలేదు మమ్మల్ని. మాది రావద్దు. అడ్డం 5 ఎకరాలు ఉంది మాకు. మా ముగ్గురు అన్నదమ్ములకు. ఆయనకు 5 ఎకరాలు, నాకు 5 ఎకరాలు, ఇంకో బావకు 5 ఎకరాలు. మేము బంటోళ్ళమే. 70 ఏళ్ళు 80 ఏళ్ళ సంచి చేస్తారు మా మామలు. అందరు పోయి రాళ్ళు. మేమన్నా బతుకుదామంటే మమ్మల్ని ఈ అవతారం చేసిండు ఆయన. వెంటనే వస్తారు. ఎందుకు వచ్చిన మా వెంటనే ఊరుకొస్తారు. మళ్ళీ అప్పుడు ఏం చేయాలి మేము? పోలీసు వాళ్ళు వస్తారు, ఆడే పోలీసు వస్తారు, మగ పిల్లలు వస్తారు, అందరు వస్తారు మా ఇంట. గింత తుమ్మికూర ఏరుకొని ఏరు. అదేందుకు బతుకమ్మ పెడదామంటే పువ్వు ఏరుకొని ఏరు.
ఇప్పుడు ఆ భూమి మీది కాదంటున్నారు కదా, మాది కాదా ఆ భూమి మీది కాదని బోర్డులు పెట్టిరు కదా. బోల్లా మా భూములు చూపిస్తాం పా, తిరిగి చూపిస్తాం పా మా భూములు. మేము జొన్న చేను వేసినాం, మా ఇందాలు వేసినాం. ఓట్లు వేసిన లీడర్లు ఎక్కడ బాయ్? ఓటు వేసిన రీడర్ ఎక్కడ పోయిర్రు ఇప్పుడు? ఎడ్డోళ్ళని చేసిర్రు. వాళ్ళకి వేస్తాడు లడ్డి, అందరికి వేస్తాడు, అందరికి వేస్తాడు. లబ్బు వేస్తాక వాళ్ళు ఎంకకు పోరా, కట్టలు వేస్తాక వాళ్ళందరూ ఎంకకు పోతారు. మేము కన్న కష్టం చేసుకొని ఇలా బతికిన వాళ్ళం అయితే మేము ఎన్ని పోలీస్ స్టేషన్ తిరిగి ఎక్కడ ధర్నాలు చేసి వస్తే ఎక్కడెక్కడ తిప్పామండని యాన్లల్లా వచ్చారు, అందరు వచ్చారు. సార్ మాకు న్యాయం చేయాలంటే చేయాలి న్యాయం, మాకేం లేదు. ఇంట్లోనే మీదెంత ఉందమ్మా? మాది 6 ఎకరాలు 6 ఎకరాలు ఉంది. మీరేంటి వాళ్ళు? మేము బంటోళ్ళు. మీరు బంటోళ్ళే. ఇప్పుడు ఏ ఊరు మీది? రాగన్నగూడెం. రాగన్నగూడెం. అందరం రాగన్నగూడెం. ఏం సాగు చేసేది లోపల మీరు? బీర చెట్లు వేసేది, ఆయుధం చేను వేసేది, ఉలువలు, కందులు, బొబ్బెలు, జొన్న చేను అన్ని వేసేది. సో మనం రాగానే పోలీసులు ఎంటర్ అయినారు పోలీసులు. ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, మొత్తం సమాచారం పంపించాలా, పలానా వాడు వచ్చిండని చెప్పాలా. ఎంత అన్యాయం ఇది. ఎవడా సందులో ఎవడు తీసిండు? అందులో 100 మంది బౌన్సర్లు. ఎవరు? ఆయన కాదమ్మా, ఆయన. సో ఆ లోపల వందలాది మంది బౌన్సర్లను పెట్టి ప్రైవేట్ ఆర్మీ ఒకటి వైపు ఉన్నది, పోలీస్ ఆర్మీ దిగుతున్నది. ఏమైపోవాలి ఈ జనం చెప్పండి? ఎవంది ఈ ఊరు? ఈ ఊరు ఎవంది? ఈ ఊరు మెగా కృష్ణారెడ్డిదా, శిల్పా మోహన్ రెడ్డిదా, లేకపోతే కోహినూరోడిదా, గోల్డ్ స్టోన్ ప్రసాద్ దా? ఈ ఊరు నాదర్గులు ఎవరిది? తెలంగాణ ప్రజలది, నాదర్గుల్ ప్రజలది. మరి వీళ్ళకి ఈ భూమి కాకుండా పోతే ఎంత క్లియర్గా వాళ్ళు ఎవిడెన్స్తో ఉన్నారు, ఎంత అద్భుతమైన డేటాతో ఉన్నారు. కోర్టులు ఆర్డర్స్ ఇచ్చినాయి, గవర్నమెంట్ రికార్డ్స్లో ఇప్పటికీ 22A కింద ఇవంతా నిషేధిత భూమి అన్నదాని ప్రకారం ఉంది. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది సర్కారు భూమి అని. మళ్ళీ ఇంకా పోలీస్ ప్రొటెక్షన్ ఏంది, ఇక్కడ ప్రైవేట్ ఆర్మీ ఏంది? రేవంత్ రెడ్డి ఆన్సర్ చెప్పాలా దీని మీద. రేవంత్ రెడ్డి మాట్లాడాలా. ఎవడోడు ఎంటర్ అయింది ఇందులో? మొత్తం రాజకీయ నాయకులు ఉంటారు ఇందులో 100% అవుట్. ఇప్పుడు నిన్న మొన్న ఈ బోర్డు పెట్టిండంటే రేవంత్ రెడ్డి తెలియకుండానే బోర్డు పెట్టిరా? అంటే వాళ్ళ మనుషులకు తెలియకుండానే బోర్డు పెట్టిరా? ఎవరు అండ చూసుకొని ఇంత పెద్ద దందాకు పాల్పడుతున్నారు? సో ఖచ్చితంగా దీన్ని చాలా పెద్ద సీరియస్ అంశంగా మేము టేకప్ చేస్తున్నాం. ఎకరం దగ్గర 30 కోట్ల రూపాయల ధర పలికే భూమిది. దాదాపు 10,000 కోట్ల వరకు ప్రాపర్టీ ఇది. ఇక్కడ వీళ్ళు హై రైజులు కట్టి దాదాపు ఒక 2 లక్షల కోట్లు కవర్ చేసుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ వర్టెక్స్ వర్మ వాడు 340 ఎకరాల వెంచర్ అది. అందులో కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఉన్నాడు. వీళ్ళు ఎవరి దగ్గరకైతే పోయిర్రో ఆయన ఇక్కడ దాదాపు 373 ఎకరాల సర్కారీ భూమి ఇది, గవర్నమెంట్ ల్యాండ్ ఇది. ఈ రైతులకు సంబంధించిన భూమి ఇది, ఈ రైతులు సాగులో ఉన్న భూమి ఇది. దీన్ని కూడా లేపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత లేదన్నా దాదాపు 1,00,000 కోట్ల వ్యాపారం చేయబోతున్నారు దీంట్లో. ఒక ఎలక్షన్ అయిపోతే తెలంగాణ ఎలక్షన్ 119 నియోజకవర్గాల ఎలక్షన్ కంప్లీట్ అయిపోతుంది ఒక వెంచర్ తోటి. ఎంత పెద్ద ప్లాన్. మనమేమో వాడు ఇచ్చే 500కు 1000 రూపాయలు తీసుకొని సిగ్గు లేకుండా మనం ఓట్లు వేస్తున్నాం. ఎంత దారుణం ఇది. ఇది మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఆస్తి కదా. మనకు ఎందుకు అర్థం కావట్లే? నీ 5 ఎకరాల భూమి నీ కాదని గుంజుకొని నీకు 500 ఇచ్చి నీ దగ్గర ఓటేయించుకుంటున్నాడు. ప్రజలు ఇప్పటికైనా మారాల్సిన అవసరం ఉన్నది. ఈ సిచ్యువేషన్ మారకపోతే ఇంకా దారుణాలు జరుగుతాయి. ఇంకెవరైనా మాట్లాడతారా? ఇంకెవరైనా సీసీ కెమెరాలు పెడతారు. బ్లూ సీట్స్ కాకుండా మళ్ళా గోడ మరలా దీన్ని వేరే ఇబ్బందులు కలగకుండా అని పెద్ద గోడ చుట్టుముట్టు 370 ఎకరాలకు చుట్టూ గోడ కడుతున్నారు సార్. మొత్తం గ్రానైట్ తోటి చుట్టుముట్టు గోడలు కడుతున్నారు. మేము నిన్న జరిగినటువంటి హనుమాన్ గుడిలోకి వెళ్ళాం సార్. మా గుడిలోకి మేము పోతే పోషమ్మ గుడి తిరిగిపోతే మా అందరి మీద అక్రమంగా 150 మంది పోయినాం సార్. మేము పోతే అట్నుంది సార్, గుడికి అట్నుంచింది. మేము 150 మంది మేము నిన్న పోతే మా పైన ఒక 5-6 మంది మీదనే కేసులు పెట్టి భయంప్రాంతాలకు గురి చేస్తున్నారు సార్. అందులో ఏమన్నా కాలు ఇక్కడ వస్తే చాలు, మేము చాలా మంది ఇలా రైతులు చాలా మంది ఉన్నారు, అలా పోకుండా ఒక జైల్లోకి పోయినట్టు మేము పోవాలంటే ఒక జైల్లోకి పోయినట్టు ఫీలింగ్ ఉంది సార్. ఇందులో మాకు ప్రధాన రహదారి సార్ అంటే కూడా మేము వీళ్ళని అడగలేకపోతున్నాము, ఇక్కడ పోలీసు సిబ్బందిని అడగలేకపోతున్నాం. పోలీసు సిబ్బందిని అడిగితే వాళ్ళు ఏం చేస్తారు అంటే మీకు మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయో తీసుకురంటే మేము దాదాపు అందరం గరీబోళ్ళు ఉన్నాం సార్. ఇలా కోర్టు చుట్టూ తిరగలేని పరిస్థితిలో ఉన్నాము. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే మేము వాళ్ళకి లోపలికి ఓనిక కూడా ఎంట్రీ కావాలంటే మేము పిఎస్ వారిని సహకరిస్తే వాళ్ళు కూడా
మాకు అన్యాయంగా కేసులు పెట్టి భయపాత్రం గురి చేస్తారు కానీ మాకు లోన్ కోలిక పరిస్థితి మాత్రం కలిగిస్తలేరు సార్ వాళ్ళు. సో ఇది సిచ్యువేషన్. ఈ పరిస్థితి మారాలి. ఖచ్చితంగా దీని మీద మనం ఫోకస్ చేద్దాం. ఇది మనం రావడం ఫస్ట్ టైం. ఖచ్చితంగా ఈ భూమి వీళ్ళకి దక్కేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకొని రైతులకు ఇచ్చేంత వరకు ఈ పోరాటం 100కు 100% కొనసాగుతుంది. మొన్న మనం వెలుగుమట్ల అన్న అంశం మీద కొట్లాడినాం. సో ఇప్పుడు ఇది ఒక మరొక పైలట్ ప్రాజెక్ట్ కింద నాకు ఈ నాదరగుల్ భూములు కనబడుతున్నాయి. సార్ ఇప్పుడు 2007లోనే ఈ యొక్క భూమి మీద కరీం అల్లావుద్దీన్ అనే వ్యక్తి జీపే చేసుకొని వచ్చి ఆ రోజు ఈ పొజిషన్లోకి వస్తే ఆ రోజు బీజేపీలో ఉన్నటువంటి అపోజిషన్ లీడర్స్ అందరూ కూడా నల్లు ఇంద్రసేన రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ పొజిషన్లోకి వచ్చి రైతులకు అండగా నిలబడి ఉన్న పంట పొలాలు అన్నింటినీ వాళ్ళు ఎవరైతే కల్టివేట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా పక్కకు జరిపేసేసి ఆ రోజు మాకు నల్లు ఇంద్రసేన రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేశారు. తర్వాత మళ్ళీ నిన్న మొన్న వాళ్ళు ఏదో కోట్లలో ఏదో మేము మ్యానిపులేట్ చేసుకొని మళ్ళీ వచ్చి మా మీద దౌర్జన్యం చేసి రైతులందరినీ ఈ యొక్క పోలీసులు ఎంత డెడికేటెడ్గా పనిచేస్తున్నారంటే చాలా డెడికేటెడ్. క్షణాల లోపలనే ఇక్కడికి వచ్చేస్తారు. ఆ ప్రైవేట్ సిబ్బంది కంటే కూడా ప్రైవేట్ సిబ్బంది లాగా ఇక్కడ పనిచేస్తున్నారు. మా మీద కేసులు పెట్టారు. మేము గుడికాడికి పోతే మొన్న కొబ్బరికాయ కొట్టడానికి పోతే ఆయుధాలు తీసుకొని వచ్చి వీళ్ళని బెదిరించారని చెప్పి మా మీద అక్రమంగా ఇల్లీగల్ కేసులు పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పేద రైతు స్టేషన్ ఏంది? ఆదిపట్ల పోలీస్ స్టేషన్, ఆదిపట్ల పోలీస్ స్టేషన్, ఆదిపట్ల డివిజన్ ఏసీపీ గారు ఇక్కడ ఉంటారు. ఇదే ఆదిపట్ల పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసులు చాలా క్విక్ రెస్పాన్స్ అవుతారు. రైతుల్ని పోవద్దని చెప్పి మళ్ళీ నేను ఇంకో రోజు వచ్చే ప్రయత్నం చేస్తాను. నేను మొన్న భూమిలోకి వచ్చాను సార్. భూమిలోకి వస్తే నువ్వు ఎట్లా భూమిలోకి పోతావురా, నా మీద కేసు పెట్టిండు. అది నీది కాదురా, భూమి ఇది నాదన్నా. మా తాతలు మా నాయనలు మేము సాగు చేసుకున్న భూమిది. మా పొలం కాడికి వస్తాం, మేము పోతాం అంటే బోన్సాలను పెట్టి వాళ్ళని పెట్టి అందరిని మనం బెదిరిస్తున్నారు. మా పొలం కాడికి మేము రావద్దా సార్? రావద్దా? నువ్వు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి 2-3 సంవత్సరాలు అవుతుంది. మా కోట్ల భూమి మేము ఎట్లా వదులుకోవడం? నువ్వు ఓడనా చెప్పనికే? నా భూమి నేను వచ్చినా నక్కలు తెగి మాట్లాడుతుడు. కేసు పెట్టి నా మీద. ఈ కోయనూరు కంపెనీ మొత్తం మా ఊళ్ళో ఒక సుధాకర్ ఉంటాడు. ఇళ్ళకాలకు ఉంటుంది, ఇద్దరికి ఉంటుంది. 5 లక్షలకు పేదలకు ఆలకీలకు ఇచ్చి ఇట్లా గుంజేసుకురు. దొంగతనం సంతకాలు పెట్టుకురు. దొంగతనం ఇంటికి సంతకం పెట్టుకుడు. గెస్ట్లో ఇంచుకొని కాందంతో సంతకం పెట్టుకొని తీసుకుడు. కొంతమంది దగ్గర ఉన్న సాగుబడి చేసుకున్న భూములనేమో బోర్ వేసి మొత్తం దొంగతనం బోన్సరం పెట్టి కాలగొట్టి మొత్తం ఆగం చేసేసాడు. ఇవ్వంది రైతుల భూమి ఇది. దానికి మేము చచ్చిపోయినాక సిద్ధం ఉన్నాం సార్. దీనికి నువ్వు న్యాయం చేయాలి అంతే. వేల మందికి ఇది పెద్ద రాజ్యం నడుస్తుంది, ఒక సమస్య నడుస్తుంది. దొంగ రాజ్యం ఇది అంతా. మాకు న్యాయం చేయాలి. దయచేసి మీరు పార్టీల లైన్ లో పడకండి. ఏ మాత్రం వచ్చినా ఇంట్లో పోలీస్ వ్యవస్థ తీసుకోపోతూ లోపల వేస్తారు, కేసు వేస్తారు, పంపిస్తారు. తీసుకోపోతూ లోపల వేసి పంపిస్తారు. అది మీరు న్యాయం చేయాలి. అందరు దృష్టిలో తీసుకోపోండి సార్. ఇది మాకు న్యాయం చేసే బాధ్యత. మాట్లాడదాం. సో మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ వచ్చే ప్రయత్నం చేద్దాం. ఇంకా మిగతా ఛానల్స్ ఎవరైతే మనలాంటి వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఆ లోపుగా మీరు ఈ సమస్యని పరిష్కరించాల్సిందే. ఈ భూమి ప్రభుత్వం తీసుకోవాల్సిందే. ఒకవేళ కనుక మీరు తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ ప్రజలు తిరగబడతారు. ఇక్కడ ఇంకేం జరిగినా కూడా ఆశ్చర్యం లేదు. రేవంత్ రెడ్డి ఇకనైనా ఈ రైతులకు న్యాయం చెయ్యి. ఇది పాత గవర్నమెంట్ వాళ్ళు కూడా ఉన్నారు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి గతంలో ఆయన అందులోనే ఉండే కదా. ఆయన ఒకవేళ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే మెగా కృష్ణారెడ్డి అందరికి కావాల్సినోడే కదా. శిల్పామోహన్ రెడ్డి అన్ని పార్టీల్లో ఉన్నోడే కదా, అల్లకిళ్ళకి పోయినోడే కదా. సో ఇది చాలా దుర్మార్గమైన దారుణమైన విషయం. ఇది వెలుగుమట్ల భూ వ్యవహారం ఎట్లయితే మనం కొట్లాడినామో ఈ అంశాన్ని కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని నాదర్గుల్ భూముల మీద కొట్లాడాల్సిన అవసరం ఉంది. నాట్ ఓన్లీ 373 ఎకరాలు, 1024 ఎకరాల సర్కారీ భూమి ఉంది. ఇందులో 1024 ఎకరాల ప్రభుత్వ భూమి, 22A కింద ఉన్న భూమి. ఈ భూమి ప్రభుత్వానికి చెందాలి, రైతులకు చెందాలి, తెలంగాణ ప్రజలకు చెందాలి. ఎడా లోపల దున్నుతున్నాం సార్. మేము దున్నుతుంటే దున్నొద్దు అని చెప్పేసి పోలీసులకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. చేసి మమ్మల్ని అక్కడ పిఎస్లో కూర్చోబెట్టేసి వాళ్ళు రేకులు వేసేసుకోరు. సరే మళ్ళీ కలుద్దాం మనం. మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తాను నేను. కెమెరామెన్ గణేష్ తో రఘు, మన తొలి వెలుగు. వదిలాలి